సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్ అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సొమ్ము ముట్టు చెప్పిన వారికి ఏ పనైనా అవలీలంగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్ట్రార్పై సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి తంగెళ్ల వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు అందుకున్న ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సొమ్ము ముట్టు చెప్పిన వారికి ఏ పనైనా అవలీలంగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్పై సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తన కూతురికి ఇచ్చిన 800 గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు 4 నెలలుగా తిప్పుకుంటున్నారు. పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డాక్యుమెంట్స్ రైటర్ల ద్వారా డబ్బు తీసుకున్న రిజిస్టర్ పని చేయకుండా కాలం గడుపుతూ ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బాధితుడు మేక వెంకన్న నుంచి 90,200 రూపాయలను డాక్యుమెంట్స్ రైటర్లు కల్లూరు శ్రీనివాస్, తంగెళ్ల వెంకటరెడ్డి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు డాక్యుమెంట్స్ రైటర్లు కల్లూరు శ్రీనివాస్, తంగెళ్ల వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలోని మొత్తం ఫైళ్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిపై సమగ్ర విచారణ తర్వాత సబ్ రిజిస్టర్ 9,092 సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ ఎటు కొల్లూరు శ్రీనివాస్ రెడ్డి, ఏ3 తంగెళ్ల వెంకటరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సార్ జనరల్ విజిటా ఏమన్నా కంప్లైంట్ మీద వచ్చిరా సార్? జనరల్ విజిటా మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? తర్వాత చెప్తామండి. చెప్తాను కొద్దిగా టైం ఇవ్వండి, 10 minutes. గత కొన్ని రోజులుగా రిజిస్ట్రార్ ఆఫీస్ సూర్యాపేటలో అవగాహన జరుగుతున్నాయి. తర్వాత కరప్షన్ భారీ ఎత్తున జరుగుతుందని ఓవరాల్ కంప్లైంట్స్ వచ్చాయి. అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆయనకు సంబంధించిన 1200 గజాలు అంటే 1000 స్క్వేర్ యార్డ్ ఒకటి, 160 స్క్వేర్ యార్డ్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయడానికి, ఒకటి గిఫ్ట్ డీడ్, ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి ఈ సబ్ రిజిస్ట్రార్ గారిని సంప్రదించారు. వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి 100 రూపాయలు చొప్పున, ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాటలు మాట్లాడరు. ఆల్రెడీ ఇతను 2 సార్లు ఏసీబీ డ్రాప్ అయ్యాడు. 2007లో పరిగిలో ఒకసారి, 2018లో మల్కాజ్గిరిలో ఒకసారి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఆయన సైగలతోటే ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయనకి అప్రోచ్ కమ్మని చెప్పాడు. ఆ శ్రీనివాస్ అని ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు గజానికి 100 చొప్పున దాదాపు 1,00,000 రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తేనే లంచం ఇస్తేనే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడం ఆ కంప్లైంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినట్టు 2 సార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు. తర్వాత ఈరోజు ఈ ఏసీపీ నల్గొండ డిఎస్పీ, నేను, తర్వాత ఇన్స్పెక్టర్స్ 2 రామారావు, వెంకట్రావు అండ్ స్టాఫ్, తర్వాత 2 మీడియేటర్లు, వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు, అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్, వాళ్ళిద్దరూ మనీ రిసీవ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు
రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము. ముగ్గురు పేర్లు ఒకరి SRO శ్రీ బానోత్,